మనిషినే వాడు దీన్ని కాఫీ అంటాడానే? అస్సలు అనరు, ఎందుకంటే నేను ఇచ్చింది టీ కాబట్టి. నేను కాఫీ అడిగితే నువ్వు టీ ఎందుకు ఇచ్చావే? నేను మొన్న సినిమాకి వెళ్తా అన్నాను, మీరు ఓటీటీలో చూసుకో అన్నారు. నేను అప్పుడు అడ్జస్ట్ అయ్యాను, ఇప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వండి. ఏంటే మాటకు మాట సమాధానం ఇస్తున్నావు? నేనంటే భయం లేదా? కాదండి, ఇంట్లో కాఫీ పౌడర్ లేదు అని అడగగానే ఇచ్చాను కదా, ఎందుకు అలా అరుస్తున్నారు? ఎవరు అరుస్తున్నారే? లేదండి, అర్జిత్ సింగ్ లాగా పాట పాడుతున్నారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. నువ్వే ఎక్కువ లేదు, మాట్లాడుతున్నావు. మీరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నువ్వే ఎక్కువ మర్యాద మాట్లాడుతున్నావు. ఉండదు, అలా వెళ్ళి చూస్తే. ఏంటే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు? అల్లుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా షూట్ జరుగుతుంది, మీరు వచ్చి కట్ కానీ యాక్షన్ కానీ చెప్తారా? ఏంటి బృందా, ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసినావు. నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వే ఏంటి? ఆపండి. ఏంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాగా ఊరికే అరుస్తున్నారు? ఏం జరిగిందో చెప్పండి, డాడీ జస్టిస్ చేస్తారు. జస్టిస్ మీ అమ్మాయి కాబట్టి మీ అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. ఏమన్నా వాళ్ళడు? నేను నా కూతురికి సపోర్ట్ చేస్తానా? నా కూతురి తండ్రిలా చూస్తున్నావే తప్ప నేను ఒక భార్య బాధితుడన్న విషయాన్ని మర్చిపోతున్నా వాళ్ళడు. అంటే మీరు నా పార్టీ? ఎస్ అవునలుడు. అదేంటండి, విషయం ఏంటో తెలియకుండా అల్లుడి వైపు వెళ్ళిపోయారు? మా పెళ్ళైన మగవాళ్ళందరూ సోకులపాలెలో మగాళ్ళు అంటోళ్ళు. సోకులు పాలమా? మీ ఆడవాళ్ళు మాత్రం ఎస్జే సూర్య లాంటి వాళ్ళు. మీ కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏం వచ్చినా కూడా అన్ని మా మీద చూపిస్తారు. అందుకే ఒక మగవాడికి సాటి మగవాడికి సహాయం చేస్తున్నాను. అయితే న్యాయం తేలే వరకు నేను నా కూతురు వైపే ఉంటా. రచ్చబండ స్టార్ట్ చేద్దాం, పదండి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఇప్పుడు చెప్పాలడు, అసలు ఏం జరిగింది? అదేంటి, లేడీస్ ఫస్ట్ కదా, ముందు మమ్మల్ని అడగండి. ఓకే, క్యారీ ఆన్. టీ బాలేదని ఊసేశాడమ్మా. అదేంటలుడు, టీ బాగుండకపోతే బయటకి వెళ్ళి తాగాలి కానీ బయటకు వినిపించారా? అలా మాట్లాడతారా? మీ అత్తయ్య టీ ఇచ్చినప్పుడు బాగుండకపోతే సైలెంట్ గా సింక్ లో పోసేవాడిని. ఇలా సీన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదే. ఇక్కడ గొడవ బాగుందా బాలేదా గురించి కాదు. నేను కాఫీ అడిగితే టీ ఇచ్చింది. పెళ్ళప్పుడు నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, మహేంద్ర గారితో అడ్జస్ట్ అవ్వట్లేదు. అదేంటి, అప్పుడు మహేష్ బాబు కంటే నేనే ఎక్కువ ఇష్టం అన్నావు? అలా అనకపోతే మీరు ఫీల్ అవుతారని. మరి ఇప్పుడు? అలా ఏం లేదులేండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం. అమ్మా, నాకు కూడా సేమ్. చూసారా మామయ్య, మహేష్ బాబు అనగానే ముఖం ఎలా వెలిగిపోయిందో, అదే మీ పేరు చెప్పగానే ముఖం మాడిపోయింది. ఇది ఉందే, ఇది ఇది ప్రభాస్ అనగానే ముఖం పొంగిపోయింది. అదే నా పేరు చెప్పగానే అని ఉసుకాయ ముఖం పెట్టింది. ఏవండి, మీరు టాపిక్ మారుస్తున్నారు. ఎవ్వరే టాపిక్ మార్చేది? చీరలు మార్చినంత ఈజీగా మీరే కదా టాపిక్ మార్చేది. ఆపండి. అల్లుడు, అసలు ఈ గొడవంతా కూడా నువ్వు కాఫీ పెడితే టీ ఇచ్చేదనే కదా? ఎస్. దీనికి సొల్యూషన్ నేను చెప్తాను, చూడు. ఓకే. రేపటి నుంచి అల్లుడు టీ అడుగుతాడు, నువ్వు కాఫీ ఇవ్వు. అంతే, ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది? పోలే, అదిరిపోలే? చెత్తగా ఉంది. ఈ ఒక్క విషయమే కాదమ్మా, నేను ఏం చేశాను తిడుతూనే ఉంటాడు. కావాలంటే చూడు. ఏంటండి ఎలా అరుస్తున్నారు? కాలు దొక్కేసే మెంటల్ ముఖం దాన దొంగ సచ్చిందాన కళ్ళు దొప్పినా అనే నువ్వు అసలు మనిషివా మనేలువా అని. బృందా, నా ఫైల్ ఎక్కడుందో చూసావా? నాకు తెలియదండి, పోండి. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నేను బోట్స్ చేస్తున్నాను. ఇది మమ్మీ బోట్, ఇది బేబీ బోట్. సరే చేసుకో. ఏంటో ఏం రాదు. ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టానే. ఇదెలా? ఒసే ఒసే ఒసే, ఇవి నా ఇంపార్టెంట్ ఫైల్, ఇంపార్టెంట్ పేపర్లే. ఏందే నువ్వు వీటి పట్టుకొని బోర్డులు చేస్తున్నావు అనే? నువ్వు అసలు మనిషివా అనే? అదేదో చిన్నపిల్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుంది, చూసి చూడనట్టు వదిలేయాలి గాని ఎందుకు అల్లుడు గారు అంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు? చిన్నపిల్ల అయితే స్కూల్ యూనిఫామ్ అయ్యి స్కూల్ పంపించాలి కానీ పెళ్లి చేసి కాపురాన్ని పంపిస్తారా? అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు దాని వంటలు వచ్చా? అసలు దాని వంట ఎప్పుడా మీరు తిన్నారా? వంటలు రాకపోతే అడ్జస్ట్ అవ్వాలి గాని ఎందుకు అల్లుడు గారు అలా అరుస్తున్నారు? వంటలు ఒక్కటే అయితే అడ్జస్ట్ అవ్వచ్చు, దానికి వార్తలు మోసే అలవాటు ఉంది. అవునా? కావాలంటే చూపిస్తాను చూడండి. మాస్టర్ అటు. ఏంటి మా ఆయన పెద్ద వేస్ట్ గాడు. ఒక షాపింగ్ కి తీసుకెళ్లాడు, సరదాగా బయటకు కూడా తీసుకెళ్లాడు. మూవీకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు. రెస్టారెంట్ కి వెళ్దామంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతా తిను అంటాడు. లాస్ట్ కి నా ఫ్రెండ్స్ తో నేను బయటకు వెళ్తా అంటే కూడా పంపిడే. అంతెందుకు, నా మనీతో నేను షాపింగ్ చేస్తా అంటే కుళ్ళుకొని వస్తాడు. అంత దరిద్రుడు. చాడీలు చెప్తుందా? దీని సంగతి చెప్తా. అది మావా జరిగింది. నా గురించి అందరికి ప్రచారం చేస్తుంది. ఫ్రీగా ప్రచారం చేయడానికి ఏమన్నా పౌరుష పవన్కలేనమ్మా? నీ మొగుడు కావాలంటే మనసులో ఎన్నే తిట్టుకో మీ అమ్మలాగా. అంతేగాని
మొగుడు గురించి ఇలా బయటికి చెప్పకూడదమ్మా. ఆయన మొగుడు పిల్లల మధ్య జరిగిన గొడవలన్నీ బయటికి చెప్పడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఆ, అమ్మ దగ్గర నాన్న. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మ వాళ్ళ బంధువులు కాల్ చేసి నీ గురించి పూసగుచ్చినట్టు చెప్పేది. మా ఆయనకి ఇంత నడిపించావా? ఇప్పుడు అర్థమైంది మీ చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అని. ఇదన్నమాట సంగతి. ఇట్స్ ఓకే. చూడలుడు, పెళ్ళైనాక ప్రాబ్లమ్స్, సంసారం అన్నాక సమస్యలు కామనే. కాంప్రమైజ్ అయిపోవాలి, లైక్ మీ. కొంపలో అదన్న ఉండాలి లేదా నేనన్న ఉండాలి. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మీరిద్దరూ ప్రేమగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి, గొడవలే రావు. ప్రేమ మ్మ్. పెళ్లికి ముందు నేను ఒకదాన్ని ప్రేమించాను, పెళ్లికి ముందు అది ఒకరిని ప్రేమించింది. అంతేగాని మేమిద్దరం ఎప్పుడు ప్రేమించుకోలేదు. అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అదే మా ఇద్దరిని చూడండి, పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇప్పటికి ఎలా ప్రేమించుకుంటున్నాం. ఏంటి ఈ వయసులో కూడా? ప్రేమకి వయసుతో సంబంధమే ఉంది అల్లుడు గారు. యా. అయితే మావయ్య గారు మీరు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి. అమ్మా నాన్న నువ్వు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. నువ్వే చెప్పు. 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 ఎవరో ఒకరు చెప్పండి. మీ అత్తగారు కూరగాయలు తీసుకురమ్మంటే అడిగిన వాటికంటే ఎక్కువ పట్టుకొచ్చావండి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే అరగంటలో వస్తుంది. అందులో ప్రేమ ఎక్కడ ఉంది? రోజు మీ డాడీకి వేడివేడిగా టిఫిన్స్ చేసి పెట్టేదాన్ని తెలుసా? నువ్వు తిన్నాక మిగిలిన నాన్నే కదా తింటాడు. అందులో ప్రేమ ఎక్కడుంది? ఎవ్రీ వీకెండ్ మీ అత్తగారిని తీసుకుని బయట రెస్టారెంట్కి వెళ్ళేవాడిని. మా అత్తగారు చేసే వంట మీకు నచ్చకే కదా బయటికి తీసుకెళ్లేదు. అందులో ప్రేమ ఎక్కడ ఉంది? ఆఫీస్ లో లేట్ అయితే కాల్ చేసి మరీ చెప్పేటోళ్ళు తెలుసా? చెప్పకపోతే నువ్వు తంతావు కాబట్టి. అందులో ప్రేమ ఎక్కడుందమ్మా? టీవీ చూసేటప్పుడు రిమోట్ అడగగానే వెంటనే ఇచ్చేది. సీరియల్ బ్రేక్ వచ్చింటది కాబట్టి ఇచ్చింటదిలే నాన్న. ఇంతేనా అమ్మా? 25 years లవ్ అన్నారు, ఎక్కడా? ఇంతేనా? ఏంటి ఇంకేం లేవా? ఇంతేనా? చెప్తానా? చెప్పండి. నువ్వే చెప్పు. చెప్పమ్మా. అబ్బా చెప్పండి. నాన్న మ్మ్. చెప్పు. ఏమే అలా చూస్తూ ఉండకపోతే ఏదో ఒకటి చెప్పొచ్చుగా. నన్ను అడిగే బదులు ఆ ఏదో ఒకటి మీరే చెప్పొచ్చు కదా. నేనేదో ఒకటి చెప్తే నువ్వేం చేస్తావు? సీరియల్ చూసినట్టు చూస్తావా? అబ్బో ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలు అయితే. ఏంటి నేను చెప్పినవన్నీ అబద్ధాలా? అంటే నేను నీకోసం ఏం చేయలేదా? మా గొడవ నేను సాల్వ్ మీకోసం చేస్తారని ఏం మీరు గొడవ చేయలేదా? పడుతున్నారేంటి? ఏం చేసావు చెప్పవే. మీరు చెప్పండి ఏం చేశారు చెప్పండి. అమ్మా. చెప్తాను నేనేం చేశాను చెప్తాను. ముందు నువ్వు చెప్పు, నువ్వేం చేసావు ఏం చేశారు ముందు మీరు చెప్పండి. చెప్తాను. నాకెవరు భయమా? అల్లుడు అల్లుడు నాకెంతో ఇష్టమైన మందు మీ అత్తయ్య కోసం మానేశాను అల్లుడు. అబ్బో నా కోసమేమో అనేలేదు బాబు. ఒక రోజు తప్పతాగొచ్చి మన ఇల్లు అనుకుని పక్కింటి తలుపు కొట్టాడు. అప్పుడు లేడీస్ అందరు కలిసి హెరాస్మెంట్ కేసులో బొక్కలో దూర్చారు. అప్పుడు మానాడు మందు. ఇప్పుడు ఈ మ్యాటర్ లీక్ చేయడం అంత అవసరమా? అయినా మీ అమ్మాయిని తక్కువ వదిలే అమ్మా. వాడెవడో బంగారం భారీ డిస్కౌంట్లు ఇస్తుంటే స్కీమ్ అని చెప్పి స్కామ్ లో తేలింది. దీని వల్ల నాకు ఎన్ని లక్షలు లాస్ తెలుసా? ఏమండి ఇవన్నీ మాట్లాడొద్దని ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడతానే. నా గురించి మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడకూడదా? నేను ఎందుకు మాట్లాడతారు? మీరు ఎక్కువ మాట్లాడడం వీల్లేదు. ఏం చేస్తారు? ఏదేం చేస్తారు నా ఇష్టం. ఛీ ఛీ మీతో మాట్లాడటం నాదే టైం వేస్ట్. నాది కూడా సేమ్ డైలాగ్. సారీ. సారీ రా. మన ఇద్దరము బయటికి వెళ్దామే, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. అలాగే అండి.